ఒకానొక రాజుకి 7 భార్యలు. ఆయనకు అన్నీ ఉన్నాయి కాని సంతతి మాత్రం లేదు. ఇలా ఉండగా ఒక యతీశ్వరుడు కనబడి మంత్రమహిమ గల 6 అరటిపళ్ళు రాజుకు ఇచ్చాడు. రాజు సంతోషించాడు కాని తీరా చూస్తే పళ్ళు 6 మాత్రమే ఉన్నాయి. వీటిని 7 భార్యలకు ఎలా పంచడం? అదృష్టవశాత్తు ఆ సమయాన కోటలో 6 రాణిలు మాత్రమే ఉన్నారు. చిన్నరాణి చుట్టాలింటికి చూడబోయింది. ఆమె వస్తే చూచుకోవచ్చునని చెప్పి 6కు 6 పళ్ళు ఇచ్చాడు. ఇంతలో చిన్నరాణి వచ్చి తను లేకుండా వాళ్లు ఇలా చేస్తారా అనే కోపంతో వాళ్లు పారవేసిన తొక్కలు తినివేసింది. ఆమెను చూచి అక్కలు, ఏమిటి, కోతిలాగా తొక్కలు తింటున్నది? దీనికి కోతి పిల్లే పుడుతుంది అని గేలిచేశారు. అన్నట్టుగానే 6 రాణాలకు చక్కటి బిడ్డలు పుట్టారు. చిన్నరాణికి కోతిపిల్ల పుట్టింది. ఒకనాడు కొడుకులు 6 తండ్రి వద్దకు వెళ్లి ఓడ ప్రయాణం చేసి ప్రపంచం చుట్టవస్తామనగా రాజు సరేనన్నాడు. కపిరాజు కూడా వస్తానంటే వాళ్లు వీలులేదని చెప్పి కసరికొట్టేశారు. అప్పుడు కపిరాజు వాళ్లకు తెలియకుండా ముందే పోయి ఓడలో ఒక మూల నక్కి కూర్చున్నాడు. తరువాత ఈ సంగతి తెలిసి అన్నలు ఆశ్చర్యపోయారు. ఓడ పోయిపోయి వారం రోజులకు ఒక తీరం చేరుకున్నది. ఆ రాజ్యంలో గొప్ప కోలాహలంగా ఉన్నది. అది ఏమిటి అంటే, తన సింహాసనానికి ఎదుట ఉన్న రాతిని ఎవరైతే ఎత్తగలరో వారికి తన కూతురునిచ్చి పెళ్లి చేస్తానని ఆ దేశపు రాజు ఒక ప్రకటన చేశాడు. ఆ ప్రకటన చూచి 6 అన్నదమ్ములు పోయి రాయి ఎత్తబోయారు, కాని కదపలేక తెల్ల ముఖాలు వేశారు. అప్పుడు కపిరాజు దర్బారుకు వెళ్లి ఆ బ్రహ్మాండమైన రాతిని అవలీలగా పైకి ఎత్తేవరకు అందరూ మెచ్చుకున్నారు. కవిరాజును పెళ్లాడటం రాజకుమారికి ఇష్టం లేకపోయింది. కాని తను చేసిన ప్రకటన తప్పకూడదని రాజు కూతురును ఒప్పించగా పెళ్లి జరిగింది. తరువాత కవిరాజు భార్యతో సహా వాళ్ల దేశానికి బయల్దేరాడు. ఓడ వెళ్లి ఒక ద్వీపం చేరుకున్నది. కపిరాజుకి ఆ ద్వీపాన్ని ఏలే రాజుకూతురు కనబడింది. ఆమె సౌందర్యవతి మాత్రమేగాక మంత్రవిద్యలో ప్రవీణురాలు. ఆ కపిరాజు సుందరుడని శాపవశాన ఇలా ఉన్నాడని గ్రహించి అతనిని పెళ్లాడటానికి ఆమె నిశ్చయించుకున్నది. ఆమె తన ఉద్దేశాన్ని కపిరాజుకి తెలిసే వరకు అతను సమ్మతించాడు. పెళ్లి అయిపోయింది. ఈమెను వెంటబెట్టుకుని కపిరాజు ఓడవద్దకు పోయేసరికి పెద్ద భార్య విచారంగా ఉండటం చూచి, రెండవ భార్య, అక్కా, నీ విచారానికి కారణమేమిటి? నీ భర్త కురూపిగా ఉన్నాడనేనా లేక మరేదైనానా అని అడిగింది. అంతకంటే ఏమి కావాలే? నని పెద్ద భార్య అనేసరికి కవిరాజు జన్మను గురించిన రహస్యం చెప్పి ధైర్యంగా ఉండమన్నది. చిన్న భార్య మంత్రబలం వల్ల కపిరాజు కోతి చర్మం ఊడి కింద పడిపోయింది. అతను అపురూప సౌందర్యంతో ప్రకాశించే రాజకుమారునిగా మారిపోయాడు. ఈ మార్పుకి భార్యలిద్దరూ సంతోషించి ఆ రాజకుమారుణ్ణి భక్తితో సేవిస్తూ అన్యోన్యంగా ఉన్నారు.